అందరికీ నమస్కారం. హృద్యం తెలుగు పద్యం అనే శీర్షికన ఇప్పుడు మనం మరొక తెలుగు పద్యాన్ని నేర్చుకున్నాం. ఈ పద్యం హరిశ్చంద్ర నలోపాఖ్యానంలో కవి వట్టుమూర్తి. ఇది ద్వ్యర్థి కావ్యం, అంటే ఆమూలాగ్రం రెండు అర్థాలు వస్తాయి. ఇందులో హరిశ్చంద్ర కథ, నల కథ ఉన్నాయి. హరిశ్చంద్ర కథలో హరిశ్చంద్రుడు చంద్రమతి మార్గభ్రష్టుడు అవుతారు. నల కథలో నరుడు దమయంతిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అక్కడ ఆమె ఒంటరి అవుతుంది, ఇక్కడ ఈమె ఒంటరి అయిపోతుంది. వారిద్దరూ మార్గం తెలియక, తమ భర్తల యొక్క ఉనికి తెలియక హృదయ విదారకంగా విలపిస్తూ అక్కడ ఉండేటువంటి ప్రకృతిని ఎలా వేడుకుంటున్నారో కవి వర్ణిస్తూ ఒక అద్భుతమైన పద్యం రాశాడు. ఆ పద్యాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా పద్యం చూద్దాం. ఆపగలార దివ్యలతలార వనస్పతులార లోక సంతాపమడంచు ఓషధి వితానములార మృగంబులార నానాపతగంబులార నరనాథుని మార్గము చూపి ప్రొవరే ఆపదబాపి కావరే అటంచు సమాహిత శోకపాకయ్యి. ఆపగలార ఓ నదులారా, ఆ చుట్టూ అవే కనిపిస్తున్నాయి. ఆపం గచ్చతీతి ఆపగ. ఆపం అంటే నీటిని గురించి, గచ్చతి వెళుతుంది కాబట్టి. నది సముద్రంలో కలుస్తుంది కాబట్టి నదిని ఆపగా అంటారు. ఓ నదులారా, దివ్య లతలారా ఓ లతలారా, వనస్పతులారా ఓ వృక్షాలారా, లోక సంతాపమడంచు ఓషధి వితానములారా, లోకం యొక్క బాధలు పోగొట్టినటువంటి ఓ ఓషధులారా, మృగంబులారా ఓ మృగాలారా, నానా పతగంబులారా ఓ పక్షులారా, నరనాథుని మార్గము చూపి ప్రవరే, నా భర్త యొక్క మార్గాన్ని నాకు చూపించి నన్ను రక్షించండి. ఆపదబాపి కవరే, నా ఆపదలు పోగొట్టి నన్ను రక్షించండి. అటంచు సమాహిత శోకపాకయ్యి. ఆ విధంగా ఎంతో హృదయ విదారకంగా వాళ్ళు ఆ ప్రకృతిని వేడుకున్నారట. పద్యం మరోసారి చూద్దాం. ఆపగలార దివ్యలతలార వనస్పతులార లోక సంతాపమడంచు ఓషధి వితానములార మృగంబులార నానా పతగంబులార నరనాథుని మార్గము చూపి ప్రొవరే ఆపదబాపి కావరే అటంచు సమాహిత శోకపాకయ్యి. మనం ఇటువంటి అద్భుతమైన పద్యాలని చదివి ఆకళింపు చేసుకుని తరువాత తరాలకి అందించాలని కోరుతూ నమస్కారం.